అందరికీ నమస్కారం మాస్టర్స్. కృష్ణ పరమాత్ముల వారికి నా ఆత్మ ప్రణామాలు. అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నా గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. గీతను వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం ఇంతవరకు 14 అధ్యాయాలు తెలుసుకున్నాం. 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము. ఎందుకు దీనికి ఈ పురుషోత్తమ యోగం అన్నది పేరు పట్టబడింది అని చెప్పానంటే, భగవంతుడి గురించి, అంటే ఆ పరమాత్మను గురించి, అతడు ఎలా ఉంటాడు, సర్వవ్యాపి ఉంటాడు, అంతర్యామి అంటాడు, పరమ దయాళుడు, సుహృదయుడు, సర్వాధరుడు, శరణాగర వత్సలుడు, వీళ్ళందరి అంటే భగవంతుని యొక్క గుణ గణాలు ఇవన్నీ కూడా, ఆ స్వభావాలు, ఆ స్వరూపాలు ఇవన్నీ కూడా వర్ణిస్తారు. కాబట్టి పురుషోత్తమ యోగము అని ఇక్కడ చెప్పబడింది. అలాగే ఆ పురుషోత్తముని ఎలా తెలుసుకోవాలి, అతని మహాత్యం ఏంటిది, అతడు ఎలా లభ్యమవుతాడు, పురుషోత్తునికి పిలవడానికి కారణాలు ఏంటివి, ఇవన్నీ కూడా చక్కగా ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ఒక్కసారి గుణత్రయ విభాగం యోగంలోకి వెళ్ళిపోదాం. అంటే గుణములు ఎలా ఏర్పడతాయి అంటే, ప్రకృతి పురుషుని ద్వారా, తర్వాత కోరికల కోసం తప్పులు చేసి అవి అంటే అరిషడ్ వర్గాలు, ఆ అరిషడ్ వర్గాలతో కోరికలతో మనిషి అంటే ఒక ఆత్మ భూమి మీదకి వచ్చి మరణించినప్పుడు ఆ కోపం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ తీరక దానికోసం తిరిగి శరీరాన్ని అయితే వదిలేస్తుంది, కానీ మనసును, ఇంద్రియాలను వీటన్నిటి మీద మమకారంతో కావాలని చెప్పని అనుకొని తిరిగి మళ్ళొక జన్మ తీసుకుంటుంది. అప్పుడు ఆ కోరికలు కాస్త గుణాలుగా మారుతాయి. ఆ గుణాలే తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం. అలా గుణత్రయ విభాగం యోగంలోన గుణాలు ఎలా ఏర్పడతాయి, ఆ గుణాలు ఒక్కొక్క గుణంలో ఉంటే ఒక్కొక్కరు ఎలా ఉంటారు అని ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. చెప్పినప్పుడు ఒకసారి ఏమడిగాడు, ఇన్ని గుణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ దీనికి బయటపడే మార్గం ఎలా అనంటే, ఆ గుణాలను అదుపులో ఉంచుకున్న వాళ్ళు, గుణాలను జయించిన వారి లక్షణాలు చెప్పాడు. ఎలాంటి లక్షణాలతో వాళ్ళు ఉంటారు, ఎలా అంగీకారంతో ఉంటారు. అలాగే ఈ శరీరం ఆత్మ కాదు, గుణముల యందే యుద్ధం చేసుకుంటున్నాయి. అంటే గుణాన్ని మధ్యనే యుద్ధం చేసుకుంటుంది. అలాగే ఒక గుణాన్ని తొక్కివేస్తే ఇంకొక గుణం వృద్ధి అవుతుంది, ఇంకొక గుణాన్ని తొక్కితే ఇంకొకటి అవుతుంది. కాబట్టి దాన్ని మనం మార్చుకోవాలంటే ఆ లక్షణాలన్నీ చెప్పాడు. దాంట్లో ఏం చెప్పాడు, ఉపేక్షతో ఉంటాడు ఆ గుణాలు ఉన్నవాడు. అలాగే గుణాలన్నీ కూడా వాడి కర్మల వల్ల, వాని కోరికల వల్ల ప్రవర్తిస్తున్నాయి అని అంటాడు. అలాగే ఆ గుణం వచ్చినప్పుడు, ఇది నా గుణం తనలో ఉంది అన్నప్పుడు ఆ గుణాన్ని ద్వేషింపడు. వెళ్ళిపోయినప్పుడు కూడా దాని మీద కోరిక అన్నది ఉండదు. ఇలా అన్ని ఈ లక్షణాలు చెప్పాలి. మళ్ళా దీనికి దానికి లింక్ ఏమిటి అనంటే, మన పరమాత్మ ఇప్పుడు ఈ గుణాలలో లేడు, అంటే నిర్గుణంగా ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళ ఆ లక్షణాలు చెప్పుకుంటూ నిర్గుణుడు కావాలంటే ఇవన్నీ సాధన చెయ్యాలి అని చెప్పాడు. మళ్ళా ఆ పురుషోత్తముడి గురించి అర్థమవుతుంది కదా, ఆ పరమాత్ముని గురించి అర్థమవుతాయి. మనకు ఎలా ఉండాలి అన్నది మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇంతవరకు ఇన్ని అధ్యాయాల్లో చెప్పలేదా అంటే, చెప్పుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ ఇంకా వివరంగా, ఇంకా క్లియర్ గా అర్థమవడానికి ఇంకాస్త అర్జునుడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి పురుషోత్తమ విభాగ యోగంలోకి వెళ్ళిపోదాం. 1, 2వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమ ప్రాప్తియోగः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖम् అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రస్తుతాస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. శ్రీ భగవానుడు పలికెను, ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా,
బ్రహ్మయే ముఖ్య శాఖగా అంటే కాండముగా, వేదములే పర్ణములు అంటే ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది అంటే శాశ్వతమైనది. ఈ సంసార వృక్షత్వమును మూల సహితంగా తెలిసినవాడు నిజముగా వేదాంతములను ఎరిగినవాడు. అంటే అర్థం కావడానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే అశ్వత్థామ వృక్షం గురించి చెప్తున్నాడు. అది ఎవరు అంటే భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఆది పురుషుడే పరమేశ్వరుడే మూలము. అంటే మన మూలం ఒక విత్తనం ఉంటుంది కదా, మనం ఒక చెట్టు వేయాలి, చెట్టు రావాలంటే మొదట ఏం చేస్తాము, విత్తనం వేస్తాం. అది ఎవరు అంటే ఆది పురుషుడు అంటే మూలం, పరమాత్మ అంటే పరమేశ్వరుడు అంటున్నాడు కదా, పరమేశ్వరుడే పరమాత్మ, అది మూలం. తర్వాత ముఖ్య బ్రహ్మయ్య ముక్క శాఖగా కాండము అంటే మొక్క విత్తనం చిగురించాలి కదా, చిగురించాలంటే మొలకెత్తాలి, మొలకెత్తిన తర్వాత దానికి కాండం అంటే ఫస్ట్ వేర్లు వస్తాయి, వేర్లు మొత్తం ఇతను కదా, తర్వాత కాండము ఆకులు పువ్వులు ఇలా వస్తాయి కదా, అందుకే బ్రహ్మయ్య ముఖ్య శాఖగా అంటే కాండముగా. మళ్ళీ వేదంలే పర్ణములు అంటే 4 వేదాలు ఇవ్వబడ్డాయి కదా, అవి 4 ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్థామ వృక్షము నాశరహితమైనది అంటే శాశ్వతమైనది. అంటే ఆత్మ అంటే పరమాత్మ అన్నది ఎలా వచ్చాడు అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఆ పరమాత్మలో నుంచి పూర్ణాత్మ పూర్ణాత్మలుగా వెలువడ్డాయి. ఆ పూర్ణాత్మ ఆత్మలుగా పైనే ఉంటూ అంటే అంశాత్మగా అంటే ఆ పూర్ణాత్మంలో నుంచి ఒక భాగం అంశాత్మగా పైననే ఉంటూ ఇక్కడున్న మనం అంటే అనుభవాల కోసము తెలుసుకోవడానికి, స్వ అనుభవం తెలుసుకోవడానికి మనం భూమి మీదకి వచ్చిన జీవాత్మలము అని చెప్పని. మళ్ళా ఇవన్నీ కూడా కావాలి, ఎలా ఉండాలి అంటే ఒక స్కూల్ మనము కొత్తగా పెట్టాలనుకోండి, ఒక స్కూలు కావాలంటే దానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లెటర్ కావాలి, తర్వాత బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో స్టాఫ్ కావాలి, తర్వాత స్టాఫ్ కు ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి, పిల్లలకు చెప్పగలిగేది, అలాగే కేరింగ్ ప్రేమ వాళ్ళకి చెప్పాల్సింది అంటే ప్రతిది కూడా ఇది ఉంది అని మనకు చూపిస్తేనే గవర్నమెంట్ శాంక్షన్ చేసి స్కూల్ రన్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అలాగే భగవంతుడు కూడా ఒక భూమిని, ఎన్నో ప్లానెట్లు ఉన్నాయి కదా, దాన్ని సృష్టించాలి అని చెప్పానంటే కొన్ని ఎలిజిబుల్ కావాలి. అప్పుడు ఏం చేస్తాడు పరమాత్మ, పూర్ణాత్మను సృష్టిస్తాడు. మళ్ళీ ఆ పూర్ణాత్మ నుంచి అంశాత్మ వస్తుంది కదా, అంశాత్మ ఎలా ఉంటుందంటే స్వచ్ఛంగా ఉంటుంది, ఏమి ఉండవు, ఏ గుణదోషాలు ఏమి ఉండవు, క్లీన్ గా ఉంటుంది. క్లీన్ గా ఉన్నప్పుడు ఒక స్కూల్ రన్ చేయాలంటే ఇన్ని కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఒక ప్లానెట్ సృష్టించి అంటే ఇప్పుడు ఈ ప్లానెట్ లోనే అనుకోండి, సింపుల్ గా మనం ఉన్నాం కదా, ఉండాలంటే ఇవన్నీ వసతులు కావాలి. ఎన్ని కావాలి, అన్ని కంఫర్ట్ కావాలి. మళ్ళా అలా కావాలి అని చెప్పనంటే దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ అవ్వాలి. ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, ఏ సమయంలో ఉండాలి, ఎలా ఇస్తే భూమి చక్కగా రక్షించబడుతుంది, ఇక్కడ పంపించిన ఈ ఆత్మలన్నీ జీవాత్మలన్నీ కూడా ఎంత చక్కగా నేర్చుకుంటాయి, ఏ అనుభవాలు పొందుతాయి, ఆ మాధుర్యము అన్ని సకల భోగాలు ఎలా అనుభవించాలి అని అంటే ఇవంతా కావాలి. మళ్ళీ ఇదంతా కూడా ఆ పరమాత్మ ప్లాన్ చేశారు, బ్రహ్మ ద్వారా అన్నిటి వేదాలను సృష్టించాడు. అలాగే మనుషులను అంటే ఆయన ద్వారా ఋషులు, సప్త ఋషులు, ఆ ఋషుల ద్వారా మనువులు, ఇలా అందరూ శాస్త్రాలు ఉండడానికి ఇవన్నీ కూడా సృష్టించారు. దాన్ని అశ్వథ వృక్షం కింద చెప్తున్నాడు. మళ్ళీ ఇదేమన్నా నాశనం అయ్యేదా అనంటే కాదు, నాశరహితమైనది. అంటే ఇక్కడ ఉండే ఈ భూమికి పంపించే శరీరాలు మాత్రమే నాశనం అవుతాయి అంటే అనుభవం ఇలానే ఉన్నాడు అనుకోండి, కొన్ని వందల సంవత్సరాలు ఉన్నారనుకోండి, ఈ కోరికలతోనే ఉండిపోతాడు, లర్నింగ్ ఏమీ నేర్చుకోడు, సుఖానికి అలవాటు పడిపోతాడు. మళ్ళీ అదే కొద్ది పీరియడ్ ఇచ్చాడు అనుకోండి, ఆ టైంలో నీకు ఎలిజిబుల్ టైం ఇచ్చాడు, ఆ టైంలో నువ్వు నేర్చుకోలేదా, సరే ఇంకా వచ్చేసేయి అయిపోయింది అని అంటారు. అది అలానే మనం ఉంచామనుకోండి, లర్నింగ్ పూర్తవుతుందా అంటే త్వరగా వచ్చేస్తుందా, రాలేదు కదా. కాబట్టి ఒక టైం అన్నది ఇవ్వబడిన తర్వాత ఈ బాడీ నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది అంటే పైలోకాలకు వెళ్ళిపోతుంది, మళ్ళా తిరిగి అది వస్తుంది. అందుకనే ఈ సంసార వృక్షతత్వము మూల సహితంగా తెలిసినవాడు నిజంగా వేదాలను ఎరిగినవాడు. అంటే ఏంటిది, వేదాల ద్వారా భగవంతుడు తెలుస్తాడు అంటున్నాడు. అంటే ఆ 4 వేదాలలో ఏముంది,
అంటే ఆ భగవత్ తత్వం ఎలా ఇవ్వబడ్డది, భగవంతుడు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు, భగవంతుని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అది తెలుసుకున్న వాడే వేదార్థములను ఎరిగిన వారు. అంటే వేదాలలో ఏవైతే ఉన్నాయో ఆ అర్థాలను చక్కగా తెలుసుకున్నవాడు అని చెప్తున్నాడు. 2వ శ్లోకంలోన ఈ సంసార వృక్షమును త్రిగుణములు అనేటి జలములు తడుపుచుండను. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్య తిర్యగొన్యుల్లో జన్మించు ప్రాణులు. చిగుళ్ళే విషయ భోగములు. ఈ శాఖలు చిగుళ్ళ సర్వతా వ్యాపించి ఉన్నాయి. మనుషులను కర్మానుసారంగా బంధించి అహంకార మమకార వాసల నిల్లడ వేర్లు ఊడలు అన్ని లోకంలోనూ కింద పైన వ్యాపించి ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు చెప్పాడు కదా, భగవంతుడు ఏ ఏ పనులు ఎవరిని సృష్టించాడు, ఏ ఏ వేదాలను సృష్టించాడు, ఒక సృష్టిని సృష్టించాడు. మళ్ళా ఇది అంటే అది భగవంతుని అశ్వత్థామ వృక్షం అయితే, మనది అంటే మనం ఉండేది ఈ సంసార వృక్షము త్రిగుణములు అనేది జలములను తడుపుచుండును. అంటే ఈ 3 గుణాలు ఎప్పుడు జలముతో తడిపించుతుంది. అంటే ఈ 3 గుణాలు చెప్పుకున్నాం కదా, కోరికలు, ఆ కోరికల కోసం తప్పులు చేయడము, తర్వాత దాంట్లో ఇంకాస్త సాత్విక గుణంలోకి వచ్చే వరకు నేను గొప్ప, నాకంటే ఎవరు గొప్పవారు లేరు అని ఉండే ఈ 3 గుణములు ఎప్పుడు జలములతో తడుపుతూ ఉండనుంట. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్య గొన్యాలలో జన్మించు ప్రాణులు. అంటే ఏమవుతుంది, ఈ 3 గుణాలలో ఉండడం వల్ల జలములచే వృద్ధి పొందు శాఖలు అంటే ఇంకా పెరుగుతూ ఉన్నారు. అంటే దాంట్లో నుంచి బయటపడలేక దాంట్లోనే మనుషులు, దేవతలు అందరూ కూడా జన్మించుతూ జన్మించే ప్రాణులు. అలాగే చిగుర్లే విషయ భోగములు. అంటే వాటి చిగుర్లు ఏదైతే ఉన్నాయో విషయాల మీద ధ్యాస. అంటే నాకేమి కావాలి, ఇది పొందాలన్న ధ్యాస. ఈ భోగాల మీద, విషయ భోగాల మీద ఈ శాఖలు చిగుర్లు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. అంటే ఈ కోరికలు ఇవన్నీ ఎక్కడ వ్యాపించి ఉన్నాయి అంటే సర్వం, అంటే మొత్తం ఈ సంసారం అన్న వృక్షంలో వ్యాపించి ఉన్నాయి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే ఏదో ఒక కోరిక. ఎందుకంటే ఎన్నో జన్మలల్లా శరీరాన్ని తీసుకొని దాంట్లో నుంచి బయటపడలేక ఒక జీవాత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది కదా, మన పొందాలని. ఈ రోజు పొందకపోతే ఇంకొక జన్మ, 100 జన్మలు ఎత్తైనా సరే నేను కోరిక తీర్చుకుంటాను అని అనుకున్న సినిమా డైలాగ్స్ చాలా ఉన్నాయి మనకు. కోపంతో గాని, పగతో గాని, ప్రేమతో గాని, కోరికల కోసం కానీ, మళ్ళా ఇవన్నీ కూడా చిగుర్లు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. అంటే లోపల మొత్తం ఆ మోహంలో ఉండిపోయాయి. మనుజులను కర్మానుసారంగా బంధించు అహంకార మమకారాల వాసనలన్నిటి వేర్లేంటివి అని అంటే మనుజుల్ని అంటే ఆ సంసారంలోనే ఉండడానికి, అంటే దాంట్లోనే ఉంటూ చేస్తూ మళ్ళా తిరిగి మరణించడం, మళ్ళా తిరిగి జన్మ తీసుకోవడం. అంటే ఆ అహంకార మమకార వాసనలతో ఉన్నాయి. ఊడలన్నీ లోకంలో నుండి కింద పైన వ్యాపించి ఉన్నాయి. ఊడలు ఎలా ఉన్నాయి అని చెప్పటి కింద పైన ఏం చేస్తున్నాం, కింద జన్మ తీసుకుంటున్నాం అయిపోతుంది, మళ్ళా తర్వాత పైన ఉంటున్నాం, మళ్ళా పైనుంచి మళ్ళా కిందికి వచ్చాయి. అంటే ఇవన్నీ వ్యాపించి ఉన్నాయి. అంటే పుణ్యం చేశామనుకోండి, కొన్ని రోజుల్లో పైన సుఖాలను అనుభవిస్తాం పుణ్యం కావాలని చెప్పని. తర్వాత ఆ భోగం అయిపోయిందాడ, పుణ్యం అయిపోయిందాడ, మళ్ళా కిందికి జన్మ తీసుకుంటాం. అంటే ఈ ఈ 2 శ్లోకాలు అర్థం కావాలంటే ఒక స్టోరీ చెప్తాను. నేను విన్నాను, చాలా బాగా అనిపించింది. ఒక చెట్టు ఉంది, ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద 2 పావురాలు ఉంటాయి. ఒక పావురం ఏమో చెట్టు పైభాగంలో ఒక దగ్గర అది చూస్తూ ఉంటుంది. నిశ్చలంగా ప్రశాంతంగా పక్షి, దేనికోసం ఏ కోరికలు లేవు దానికి, ఏమి లేవు, ప్రశాంతంగా ఒక దివ్యంగా చూస్తుంది. ఇంకొక పక్షి ఏంటిది, చెట్టు మధ్యలో ఒక కొమ్మ మీద ఉంది. అదేం చేస్తుంది అని చెప్పంటే పండ్లు కావాలి, అంటే తినడానికి ఆహారం కావాలి కదా, దానికోసం కోరికల కోసం ఏ పండు నాకు మంచిగా దొరుకుతుంది ఈ రోజు అని చెప్పని ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు, కింద పండు బాగుంటుందా, తీయగా ఉంటుందా, పైన పండు బాగుంటుందా అని చెప్పని అది వెళ్ళి ఆ పండును తింటుంది. ఒక్కొక్కసారి ఆ పక్షికి ఏం దొరుకుతుంది, తీయటి పండ్లు, మధురమైన పళ్ళలు అనిపిస్తుంది, తీయగా అనిపిస్తున్నాయి ఆ ఫలాలు. అప్పుడు ఏం చేస్తుంది, అబ్బాయి ఎంత చక్కగా బాగుంది, పండు భలే తీయగా ఉంది అనుకుంటుంది. ఆ పండు తీయగా తిన్న తర్వాత కడుపు నిండదు కదా, మళ్ళీ ఏం చేస్తుంది, ఇంకొక పండు దగ్గరికి వెళ్తుంది.
ఆ పండు ఎలా ఉంటుంది అనంటే కసురుగా ఉంటుంది. పుల్లగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఇందాక ఇంత తియ్యటి పండు తిన్నాను. ఇదేంది ఇంత కసరుగా ఉంది, ఇంత చేదుగా ఉంటుందని అది దాన్ని అసహించుకుంటూ ఉంటుంది. ఇంకా అదేం చేస్తుంది? రోజు ఇదే పని. నాకెలాగైనా సరే ఈ తియ్యని పండ్లు నాకు దొరకాలే. దొరకాలని అదేం చేస్తుంది? ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు వెళ్ళి అన్ని పండ్లు తింటూ, ఏంటిది నా జీవితం అంతా ఏంటిది తియ్య పండ్ల కోసం నాకెప్పుడు దొరుకుతాయి అని చెప్పని అది రోజు రోదిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారిగా చిగురు చేదు వచ్చే వరకు ఎలా ఉంటుంది? అలా కొన్ని రోజులు గడుస్తాయి. అప్పుడు దానికి ఏమనిపిస్తుంది అంటే ఒకసారిగా పైనికి చూస్తూ భగవంతుడా, ఏంటిది నాకు తియ్య పండ్లు దొరికే ప్రాప్తం నాకు లేదా? ఏంటిది ఈ పరిస్థితి అని చెప్పని ఒక్కసారిగా తల పైకెత్తి చూస్తుంది. ఆ కొమ్మ మీద ఒక పక్షి ఉంది చూడండి. అది ప్రశాంతంగా, దివ్యంగా దేనికి ఆధారపడలేదు. హ్మ్. చక్కగా ఉంది. దాని కాన్షియస్ అంతా కూడా తెలుస్తుంది. అప్పుడు ఆ పక్షి అనుకుంటుంది, ఏంటిది? ఈ పక్షి ఏంటిది? ఎంత చక్కగా ఉంది, ఎంత దివ్యంగా ఉంది. ఎప్పుడు నేను ఇంతవరకు చూడలేదు. ఇన్ని రోజుల నుంచి అది ఇక్కడనే ఉందా? బహుశా ఇక్కడనే ఉందేమో నేను చూడలేదని అలా చూస్తుంది. అయితే ఆ పక్షిలో ఉన్న ఆ కాంతి అంతా గూడా తన వైపు ఒకసారిగా అట్రాక్షన్ అవుతుంది. ఇదేంది ఇంత చక్కగా ఉంది. దీన్ని ఒక్కసారి నేను వెళ్ళి దగ్గర దాకా వెళ్లి చూద్దాము అని జెప్పని ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ వైపు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ పక్షిలోనున్న ఆ దివ్యత్వం ఏదైతే ఉందో, ఆ కింద ఉన్న పక్షిని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏదో విశేషం ఉంది దీంట్లో. ఆ దివ్యత్వం ఏదో ఉంది అని వెళ్ళిన కొద్దీ, ఆ పక్షికి ఏం జరిగింది? వెనక ఉన్న పండ్ల మీద రుచి పోలేదు. అంటే గుర్తుకు రావట్లేదు. తియ్య పండ్ల మీద గుర్తుకు రాలేదు. చేదుగా ఉన్న పండ్ల మీద, ఫలాల మీద గుర్తుకు రాలేదు. అలా వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ ఉండి దగ్గరగా వచ్చింది. దగ్గరగా వచ్చినప్పుడు ఏమనుకుంటుంది అదంటే, అదేంటిది? నేను అది ఒకటే కదా అని చెప్పని ఆ పక్షి లోపలికి, ఆ దివ్యత్వం ఉన్న పక్షిలోకి వెళ్ళిపోయిందాడ. అది ఒకటైపోయింది. అంటే 2 ఒకటైపోయింది. ఇది స్టోరీ. అంటే ఇది ఏంటిదంటే, ఏదైతే చెట్టు వృక్షం ఉందో అది మన జీవితము. అంటే ఎన్నో జన్మల నుంచి మనం తీసుకున్న ఈ శరీరం. మన దాంట్లోనున్న ఫలాలు, వృక్షాలు, ఫలాలు చేదువి, తియ్యటివి ఇవన్నీ ఏంటివంటే మన పాప పుణ్యములు. అంటే చక్కగా ఆనందంగా ఉన్నప్పుడు ఆస్వాదించడం, హ్యాపీగా ఉండడం, అలాగే కష్టం వచ్చినప్పుడు ఏంటిది ఇది అని చెప్పని. అంటే ఈ 2 వేదనల ద్వారా అంటే ఎప్పుడు నాకిది రాదా? ఈ ఆనందం నాకు దొరకదా? అని ఎప్పుడైతే పైనికి వెళ్ళిందో, పైనికి చూసిందో, అంటే ఆ పరమాత్ముని వైపు ఎప్పుడైతే ప్రయాణం అడుగెడుతుందో, చక్కగా ఆ పక్షిలా మనం కూడా మారిపోతాం. అంటే ఏంటిది? ఇక్కడ ఇహపర సుఖాల పైన, భోగాల పైన ఆసక్తి ఉండదు. దానికి ఆసక్తి వెళ్ళిపోయింది. అదే ఇక్కడ చెప్తున్నది ఈ 2 శ్లోకాలలో. మూడవ శ్లోకం. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యం కాదు. ఏలననగా ఇది ఆదియు అంతము సరైన స్థితిలో లేనిది కనుక అహంకార మమకార వాసన రూపములైన దృఢమైన వేర్లు ఊడలు గల ఈ సంసార రూప అశ్వథ వృక్షమును నిశితమైన వైరాగ్యం అనేది శస్త్రములతో ఖండించి. అంటే ఏంటిది? ఈ సంసార వృక్షాన్ని అంటే ఒకసారిగా మనం పరీక్షించుకోవాలి. ఏంటిది నేను ఇలా ఉన్నాను? అసలు ఈ జన్మ ఎక్కడి నుంచి ప్రారంభమయ్యింది? ఇక్కడ నేను ఇన్ని సమస్యలతో నేను బాధపడుతున్నాను. ఇంకా నేను తెలుసుకోలేకపోతున్నాను. పరమాత్ముడు అని చెప్తున్నాడు కదా! ఆ పరమాత్ముని లక్షణాలేంటివి? ఆ దివ్యత్వం ఏంది? మళ్ళీ ఇవి నాలో ఉన్నాయా? ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయాయి? అసలు నేను ఇన్ని జన్మలున్నాయి కదా! ఇన్ని జన్మల్లో నేను ఏం తెలుసుకున్నాను? ఏం నేర్చుకున్నాను? ఎందుకు నాకు ఈ జన్మ అని ఎప్పుడైతే మనకు క్వశ్చన్ వచ్చిందో ఇది అర్థమవుతుంది. అందుకని ఏమంటున్నాడు? ఆదియు అంతము. ఎక్కడ తెలుసుకుంటాము ఈ పుట్టుక? ఈ మరణం. అంటే మనిషి ఎప్పుడు ఎన్ని ఎన్ని జన్మల నుంచి తీసుకుంటున్నాడు? ఎన్ని ఎన్ని మరణించాడు? ఎక్కడ ఉన్నాడు? అంటే తెలుసుకోవడం
చాలా కష్టం అని చెప్తున్నాడు. అందుకని ఆదియు అంతము సరైన స్థితిలో లేనిది కనుక అహంకార మమకార వాసన రూపంలోని దృఢమైన వేర్లు. అంటే ఇందుకు ఇన్ని జన్మలు తీసుకున్నాను అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే అహంకారము మమకార వాసన రూపంలోని దృఢమైన వేర్లు అంటే గట్టిగా పట్టుకొని ఉన్నాం వీటిపైన ఉన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం. ఊడలు గల ఈ సంసార రూపము. ఊడలు అంటే ఏంటిది? ఈ సంసారంలో పడి మళ్ళా ఈ శరీరాన్ని తీసుకోవడం. అశ్వథ వృక్షంను నిశితమై వైరాగ్యం అనేది శస్త్రంలో ఖండించి. అంటే ఏంటిది? ఈ సంసారంలోనున్న మనలోనున్న ఈ అహంకారము మమకారము ఇవన్నీ కూడా దేనితో ఖండించాలి? వైరాగ్యం అనే శస్త్రంతో. అంటే వైరాగ్యం రావాలి. ఇప్పుడు ఆ పక్షికి వచ్చింది చూడండి. వీటన్నిటిని వదిలించుకొని ఒక్కసారిగా పైనికి చూసినప్పుడు ఆ దివ్యత్వంలో ఉన్న ఆ పక్షి కనిపించింది. అది వెతుక్కుంటూ తానే అయిపోయింది. అంటే ఆ భగవంతుని ఆరాలోకి ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో, ఆ భగవంతుని గురించి తెలుసుకొని, ఆ భగవంతునితో మనం అంటే ఆ పరమాత్మతో ఆ కనెక్టివిటీలోకి మనం వచ్చామో, వీటన్నిటి మీద వైరాగ్యము వస్తుంది. అంటే ఉన్నా ఆశపడం, లేకపోయినా ఆశపడం, దుఃఖించము, ఆనందపడదాం. రెండిటిని సమస్థితిలో ఉంటాము. అందరి పట్ల సమభావంతో మనం ఇక్కడ ఉంటాం. అందుకని ఏం చేయమంటున్నాడు అంటే వైరాగ్యం అనేది శస్త్రంతో ఖండించమని చెప్పని అంటున్నాడు. అంటే దీని మీద వాసనలు పోవాలి. ఇంక ఇది ఇంతే. ఎందుకు అంటే ఇవన్నీ మనం తెచ్చుకున్నవే కాబట్టి ఈ శరీరంతో వీటితో మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతుంది. మనకు కావాల్సింది ఏంటిది అంటే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని పరమాత్మను చేరగలిగేది. అంటే పరమాత్మను చేరాలంటే పరమాత్మని గురించి అవగాహన చేసుకోవాలి. అర్థం కావాలి. అర్థమవుతే ముందు ముందు ప్రయాణం అన్నది సులభమైతుంది. సులభం కావాలంటే ఖండించమని చెప్తున్నాడు. 4వ శ్లోకం. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసుతా పురాణి. అనంతరము ఆ ద పరమ దారుపుడైన పరమేశ్వరుణ్ణి సర్వతోముఖంగా అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగి రారు. అట్టి పరమేశ్వరు నుండి ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించున్నదని అట్టి ఆది పురుషుడైన నారాయణ్ణే శరణు పొంది దృఢ నిశ్చయంతో ఆ పరమేశ్వరుని మనన నిధి ధ్యాసలు చెయ్యవలెను. అంటే ఇప్పుడు ఏంటి? సంసారం అనే ఖడ్గంతో వైరాగ్యం అనే శస్త్రంతో ఖండించమన్నాడు. ఖండించిన తర్వాత అనంతరము ఆ పరమ పదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖంగా అన్వేషించాలి. పరమాత్ముడు ఎక్కడున్నాడు, ఎలా లభ్యమవుతాడు అన్న అన్వేషణ చేయమంటున్నాడు. ఆ ఎప్పుడైతే అన్వేషిస్తామో ఆ పరమపదం చేరిన పురుషులు ఈ జగత్తుకు తిరిగి రారు. అంటే ఏంటిది? భగవంతుడి కిందికి వస్తాడా అంటే రాడు. తర్వాత అట్టి పరమేశ్వరు నుండి ఈ పురాతన సంసార వృక్ష పరంపరం విస్తరించి ఉన్నది. అంటే ఆ నాలెడ్జ్ తెలుసుకుంటావు. ఎప్పుడైతే ఈ అన్వేషణ ప్రారంభం అవుతుందో పరమాత్మ ఎక్కడున్నాడంటే పైన ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన నుంచే. అంటే ఇది అందరం పుట్టడము, మరణించడము, చెయ్యడము, ఇదంతా సమస్తం అంతా కూడా 3 లోకాలు చెప్పాడు. అన్ని లోకాలలో ఇక్కడ అంతట కూడా ఆయనదే విస్తరించబడి ఉన్నది. అంటే పురాతన సంసార వృక్షం. ఇది ఎక్కడిది? ఈ ఆత్మ అంటే చాలా పురాతనమైంది. ఈ ఆత్మ ద్వారానే అందరము భూమి మీదకి వచ్చాము. ఆయన ద్వారానే అంటే ఆయన అంశలో నుంచే మనం అందరం వచ్చాం. అట్టి ఆది పురుషుడైన నారాయణ్ణే శరణు పొందాలి. ఎవరిని శరణు పొందాలి? ఎవరు కావాలి మనకంటే ఆయననే శరణు పొందాలి. ఆయన దృఢ నిశ్చయంతో ఆ పరమేశ్వరుణ్ణి మనన నిధి ధ్యాసలు చెయ్యవలెను. అంటే పొందాలంటే ఇప్పుడు ఫస్ట్ ఏమనుకుంటాం? ఈ సుస్తులన్నీ పోనివ్వండి, అనారోగ్యాలు పోనివ్వండి, బాధలు పోనివ్వండి, కష్టం పోనివ్వండి, పోయిన తర్వాత భగవంతుడు జప్తికి వస్తాడు. కానీ ఇవి పోవాలి అంటే అవి వదలాలి. అవి వదిలేస్తే ఈయనను పట్టుకోవాలి. ఈయనను పట్టుకొని ఈయనను అన్వేషించాలి. అన్వేషించినప్పుడు భగవంతుని గురించిన సంబంధించిన క్వాలిటీస్ వస్తాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓహో! నేను భగవంతుని ద్వారానే వచ్చానా? ఆయన అంశ అంటే ఆ ఆత్మలో నుంచే నేను
వచ్చానా? మరి వచ్చిన దాన్ని ఏం చేశాను? ఎందుకిలా ఉన్నాను? క్వెషన్స్ ఏసుకోవాలి. ఎందుకిలా ఉన్నాను? ఈ మాయలో కుప్పబడి ఉండి ఎన్ని జన్మలెత్తాను? ఏం సాధించాను అంటే నిజంగా సాధించాము. తప్పు చేస్తే ఎలా ఉంటుందని. మళ్ళా తిరిగి ఆ తప్పు చెయ్యకుండా ఉండడం కూడా సాధించడమే గదా! సరే సాధించాము. ఇప్పుడేం చేయాలి? ఇవన్నిటిని వదిలేయాలి. ఇంకివన్నీ ఆల్రెడీ మనమే తెచ్చుకున్నాం కాబట్టి, వీటి మీద ధ్యాస లేకుండా పరమాత్మతో దృఢ నిశ్చయంతో ధ్యాస అంటే మననం చేయమన్నాడు. అలాగే నిధి ధ్యాసలను చెయ్యమని చెప్తున్నాడిక్కడ. 5వ శ్లోకం. निर्मानमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसञ्ज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययम् तत् దురాభిమానము, మోహమును త్యజించిన వారు, ఆసక్తిను, దోషమును జయించిన వారు, ప్రాపంచిక వాంఛల నుంచి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్య స్థితులైన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు అజ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. మళ్ళీ ఏం తీసేయాలంటే దురాభిమానం తీసేయాలి, మోహంను త్యజించాలి, ఆసక్తి యొక్క దోషములను జయించిన వారు అంటే వేటి పట్ల ఆసక్తి అన్నది ఉండకూడదు. కోరిక ఉండడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. దాని మీద ఆసక్తి ఉండకూడదు. జయించిన వాడు. అలాగే ప్రాపంచిక వాసన నుంచి పూర్తిగా మరలిన వారు. అంటే ఇవి ఉన్నాయా? మరలిన వారు, పూర్తిగా వాంఛ నుంచి మరలిన వారంటే ఉన్నదాన్ని ఉన్నదాని పట్ల కృతజ్ఞతతో ఉంటాడు, స్వీకరిస్తాడు. అలాగని దాని మీద వాంఛలన్నది ఉండదు. అలాగే పరమాత్మ స్వరూపం నందు నిత్య స్థితిలై ఉన్నవారు. మళ్ళీ పరమాత్మ ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. అందరి లోపల ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నారు కదా. నిత్య స్థితులైన ఉన్నవారు అలా ఉంటారు. తర్వాత సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారు అంటే ఈ రెండిటిని మీద విడుదలైన వారు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే జ్ఞానులు శాశ్వతమైన పరమపదమును పొందుదురు. అంటే శాశ్వతమైన పరమపదం, ఇంకా దానికి తిరుగు ఉండదు, అలాంటి దాన్ని పొందుతారు. మళ్ళీ ఇవన్నిటికీ ఏంటిది అనంటే గుణ ప్రభావ స్వరూపములే. ఎందుకు మనకు ఈ నిధి ధ్యాస చెయ్యలేకపోతున్నామంటే ఈ గుణములే. ఈ గుణముల వల్లనే మనుజుడు దీని యందు ఆసక్తి విడవలేకుండా అతను ఉండిపోతున్నాడు. కాబట్టి దాన్ని మనమే ప్రాక్టీస్ చేయాలి. ఎవరు దీన్ని తీసేస్తారు అంటే ఇక్కడ మనమే మననం చేసుకుంటూ, నిధి ధ్యాస చేసుకుంటూ, వీటి కోసం కాదు కదా నేనున్నది, ఇది నేను తెచ్చుకున్నాను కాబట్టి ఈ గుణాలలో నేను నిండిపోయి స్ట్రక్ అయిపోయి ఉన్నాను కాబట్టి దీని పని ఇది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు కావలసింది ఆ భగవంతుని గురించి తెలుసుకుంటూ పోతాను, ఆ భగవంతునిలో ఉన్న క్వాలిటీస్ ను నేను పెంచుకుంటాను అని ఎప్పుడు ఆ భగవత్ తత్వము, ఆ భగవంతుని గురించి ఆలోచన చేస్తూ నేను ఇలా తయారవ్వాలి అని అనుకుంటూ వెళ్ళిపోవాలి. దానిలో దుఃఖాలు రావా, సుఖాలు రావా, అన్ని వస్తాయి. వచ్చినా సరే ద్వంద్వంలో నుండి విముక్తి అవ్వమని చెప్తున్నాడు. 6వ శ్లోకం. न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम స్వయం ప్రకాశ రూపమైన నా పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్నిని గాని ప్రకాశింపజేయజాలడు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తుకు ప్రవేశింపరు అనగా జనిపింపరు. అంటే ఆయన స్వరూపం చెప్తున్నాడు ఎలా ఉంటుంది అంటే ఇవన్నిటిని వదిలేసి శాశ్వతమైన పరంధామం కావాలి కదా. ఆయన ఎలా ఉంటాడు అంటే స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామము అంటే ఆయన స్వయంగా ప్రకాశిస్తున్నాడు. దాంట్లో సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్ని కాని ప్రవేశింపజాలడు. అంటే వీళ్ళ ద్వారా నాకేమైనా వస్తుందా అంటే కాదు, నేను స్వయం ప్రకాశును. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల తిరిగి ఈ జగత్తుకు ప్రవేశించరు. అంటే నన్ను చేరిన వారు, నా తత్వమును తెలిసిన వాళ్ళు, నాలా అయిన వాళ్ళు తిరిగి ఈ పుణ్యాత్ములు జగత్తున ప్రవేశింపరు అనగా జన్మింపడు. అంటే ఈ భూమి మీదకి రావాల్సినది పని లేదు. ఇదంతా కూడా నా స్వయం ప్రకాశం. ఇక్కడ చెప్తున్నది ఏంటిదంటే సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని
ఆయన ద్వారానే ప్రకాశింప చేస్తున్నాడు. ఇప్పుడు 7 నుంచి 11 శ్లోకాలు. మమైవాంశో జీవలోకే జీవభూతः సనాతనः మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరः గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. 7వ శ్లోకంలోన ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి యందు స్థితములై మనస్సు, ఇంద్రియములు, శబ్దాబ్ది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. అంటే ప్రాణిలోకంలో అంటే ప్రతి ప్రాణిలోను అంటే లోకంలో ఉన్న ప్రతి ప్రాణి యందు ఈ దేహమునున్నది సనాతనమైన జీవాత్మ. సనాతనం జీవాత్మ కూడా ఏం చెప్తున్నాడు? సనాతనము అని చెప్తున్నాడు ఇక్కడ. నా అంశయే, ఎవరి అంశ అంటే నా అంశే. అది ప్రకృతి యందు స్థితములై. ప్రకృతి అంటే ఏంటిది? ఈ గుణాలు అంటే ఇంతవరకు చెప్పుకున్నాం 23. మనసు, శరీరము, బుద్ధి, పంచేంద్రియాలు, అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్ద రసరూప గ్రంథులు, ఇవన్నీ కలిపిన ప్రకృతి అంటే ఈ శరీరంలో ఉంటుంది, ఉండి స్థితమై మనసు, ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. ఎందుకు భగవంతుని వైపు రానివ్వదు? ఆ గుణాల వైపు ఎందుకు ఉంటుంది అంటే దీంట్లో ఉండిపోయింది. ఈ శరీరం నాదే, ఈ శరీరానికి కావలసినవన్నీ కూడా నేను సాధించుకుంటాను కోరికల రూపంలో. ఇది ఉంటేనే నేను జీవించగలను, ఇది లేకపోతే నేను నా జీవితంలో నేను జీవించలేదు. అంటే ప్రతి విషయం, ఒక కోరిక కానివ్వండి, ఒక పొగడ్త కానివ్వండి, ఒక పని కానీ అది నేనే అని చెప్పని ఎన్నో రకాలు. కళ్ళతో చూస్తూ ఉంటుంది, చెవులతో వింటూ ఉంటుంది, ఆస్వాదిస్తుంది కదా. ఇవన్నీ కూడా తన వైపు ఆకర్షించును. అంటే ఈ భౌతిక శరీరంలో ఉన్న, ఈ దేహంలో ఉన్న మనస్సు, ఇంద్రియాలు ఆకర్షించబడతాయి. అంటే ఆ పరమాత్ముణ్ణి తెలుసుకోవాలి అని అన్నా కూడా తెలుసుకోనివ్వకుండా అడ్డుగా ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరం చేసే పని శరీరం చేస్తూ ఉంటుంది, ఈ శరీరంలో ఉన్న మనసు కూడా అదే చేస్తుంది. కారణం ఏంటిది అంటే ఎన్నో జన్మల్లో నుంచి సరికానివన్నీ మూసుకొని వచ్చి ఇప్పుడు వద్దు అని ప్రయత్నపూర్వకంగా వదిలించుకునే ఒక ప్రాసెస్ ఇదంతా కూడా. ఇలా కావాలని ఎన్ని జన్మల కోసం ఆరాటము, వద్దని ఒక్కసారిగా మనం అన్నిటిని త్యజించామనుకోండి, అసలైన మార్గం వైపు ప్రయాణిస్తాం. మళ్ళీ ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు కూడా ఇలానే పొందిన వాళ్ళు. అంటే భగవంతుని గురించి తెలుసుకొని, అంటే నాలో లభ్యం ఉండిపోతాడు, స్థితమవుతాడు అని చెప్తాడు కదా భగవంతుడు. లీనం చేసుకుంటానని అంటే ఏంటిది? పరమాత్మలో ఉండన్ని క్వాలిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏమంటారు, క్వాలిఫికేషన్ పొందించుకున్నారు, పాస్ అయ్యారు వాళ్ళు. అలాగే పైలోకాల్లో కూడా కొన్ని ఉంటాయి, మళ్ళీ వాటిని కూడా అధిగమించి ఆ పోస్ట్ కు వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు కాబట్టే ఇప్పుడు మనం అందరం కూడా సూర్యునితో, చంద్రునితో, అగ్నితో మనకు కావలసినవన్నీ కూడా ఎవరు మనిషి ఎలా ఉన్నా కూడా వాళ్ళు అందిస్తున్నారు. ఎందుకంటే పరమాత్ముడు అన్నితోలా ఉన్నాడని చెప్పాడు కదా. అన్ని కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను అని చెప్పాడు. అన్నిటిని భరిస్తున్నాను కానీ నేను అన్నిటికీ అతీతంగా ఉన్నానన్నాడు. మళ్ళా వీళ్ళు కూడా మలనాల్ని వచ్చి ఒక పోస్ట్ తీసుకొని వెలుగునిస్తున్నాడు. సూర్యుడు కాంతినిస్తున్నాడు, అగ్ని భూమి మీద ఇస్తున్నాడు. అలాగే మన దేహంలో కూడా మనకు ఉపయోగపడే విధంగా మనకు సహాయం చేస్తున్నాడు. అంటే భగవంతుడు ఎక్కడ లేడు అంటే అంతటా, అన్ని దిక్కుల్లో నుండి అంతటా మనకు సహాయం చేస్తున్నాడు. ఇవి ముందు శ్లోకాల్లో ఇంకా చాలా చక్కగా క్లారిటీ ఇస్తాడు. అప్పుడు మనకు భగవంతుడు అంటే ఇంకా పూర్తిగా పరిపూర్ణంగా అర్థమవుతాడు.
ఈ యొక్క చాప్టర్ లో మనం అర్థం చేసుకోగలిగితే దేన్ని దేనికోసమో వెంపర్లాడుతున్నాం. అది కూడా ఇక్కడ ఉన్న ఈ జన్మలో ఇక్కడనే అయిపోతాయి. ఆ కోరికలు కానీ, ఆ వస్తువులు కానీ, ఇంకేవి కాడ మమకారాలు కానీ, బంధాలు కానీ, ఇవన్నీ. కానీ వీటన్నిటికి అతీతంగా ఉన్న భగవంతుణ్ణి దొరికించుకోవడము అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే దీంట్లోనే పట్టుకొని ఉన్నాడు. అంటే శరీరాన్ని పట్టుకొని ఉన్నాడు, మనసును పట్టుకొని ఉన్నాడు, ఇంద్రియాలను పట్టుకొని ఉన్నాడు. కాబట్టి తన వైపే ఆకర్షించును. అంటే ఆ శరీరం వైపే ఆకర్షిస్తుంది. తర్వాత 8వ శ్లోకంలోన వాయువు వాసనలను ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకొని పోయినట్టు దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సును ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందుదును అనగా దానిలో ప్రవేశించును. అంటే ఎలా మనుషుడు మరణిస్తాడు, ఎలా జన్మ తీసుకుంటున్నాడు అనంటే వాసన ఏం జరుగుతుంది? వాయువు వాసన అంటే వాసనలు ఎలా ఉంటుంది? మనకి ఏదైనా ఒక వంట చేస్తున్నప్పుడు అదేమవుతుంది, ఇక్కడ వంట చేస్తే పక్క ఇంట్లో దాకా లేకపోతే మన గేట్ దగ్గర దాకా ఆ స్మెల్ వస్తుంది కదా. అలా ఆ వాసన ఉన్నట్లు ఆ వాసనలంతా కూడా ఏం చేస్తాడు? దేహాదులు అంటే ఈ దేహాన్ని తీసుకున్న స్వామి శరీరాన్ని త్యజిస్తాడు, అంటే మరణిస్తాడు. అంటే శరీరంలో నుంచి జీవాత్మ బయటికి వెళ్ళిపోతుంది కదా. త్యజించినప్పుడు ఏం చేస్తాడంటే మనసు ఇంద్రియములను గ్రహించి, అంటే ఈ రెండిటిని, అంటే నాకు ఇది కావాలి, ఇది నేను పొందలేకపోయాను, నేను ఎలాగైనా సరే నేను సాధించాలి, ఇది పొందాలి అన్నది ఏదైతే ఉందో అతనికి ఇంకా ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి ఇంకా నేను వీటిని నెరవేర్చుకోవాలి అని దాన్ని ఏం చేస్తాడు? మరొక శరీరంతో పొందుతును, అంటే ఇంకొక శరీరంలోకి పొందుతారు. అప్పుడు ఏం చేస్తారు? ఈ జన్మలో ఈ వాసనలన్నీ ఉంటాయి కదా, ఇంకొక జన్మలో ఎలాగైనా సాధించాలని మనిషి హింసాత్మకంగా మారుతాడు. ఆ హింసలో నుంచి అతను పొందుతాడు. అప్పుడు ఏమైపోయింది? కర్మగా మారిపోయింది. ఎదుటివాడిని బాధించినంత వరకు కూడా మన ఆనందం కోసం చేసేది కర్మ కాదు. ఎదుటివాడిని ఏ రోజైతే నువ్వు బాధ పెట్టావో అది కర్మ అవుతుంది. అలా కోరిక నువ్వు ఏదన్నా తీర్చుకో, కష్టపడి నీకు కావాలనుకుంటే దాన్ని సాధించుకో. కానీ ఎదుటివాడిని ఏ రోజైతే ఇబ్బంది పెట్టావో, ఎదుటివాడిని ఏ రోజైతే నువ్వు చంపావో, హింసించావో అది కర్మగా మారుతుంది. అంటే ఆ గుణం ఏం చేస్తుంది? కర్మగా మారిపిచ్చి ఆ కోరికలను తీర్చుకోలేక మనిషిని ఈ శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి క్యారీ చేసి మళ్ళా సేమ్ తిరిగి మళ్ళా ఆ శరీరంతోనే పని చేస్తుంది. అంటే అవి వాసనలు అని చెప్తున్నాడు ఇక్కడ. 9వ శ్లోకంలోన ఈ జీవాత్మ త్వక్షక్షు క్షోత్రాత్వ జీవ గ్రహణములు అనేది పంచ ఇంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. అంటే ఈ జీవాత్మ ఏం చేస్తుంది? పంచేంద్రియములతో సహా మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. అంటే అనుభవించాలే కాబట్టి ఈ ఇంద్రియాలు, మనసు ఏదైతే కోరికలు ఉన్నాయో తీసుకొని పోయి మళ్ళా ఇంకొక శరీరాన్ని తీసుకొని వచ్చి దీనితో ఈ మనసుతో ఈ ఇంద్రియాలకు సుఖాన్ని ఇస్తుంది. అలా ఏదైతే తిన్నామనుకోండి, ఒక ఫుడ్డే అనుకోండి, ఆ ఫుడ్ని చూస్తే కళ్ళు ఏం చేస్తుంది? అబ్బా ఏముంది, కళ్ళు ఏం చేస్తుంది? చూడ్డానికి ఆ ఆకారాన్ని టెంప్ట్ చేస్తుంది బలుందని. నాలుకేం చేస్తుంది? నోట్లో లాలాజనాన్ని తీస్తుంది. దాన్ని స్మెల్ ఉంటుంది కదా ఏదన్నా ఒక దానికి, ఆ స్మెల్ తర్వాత తినేస్తాం. తిన్న తర్వాత మనసులో ఎలా వచ్చేస్తుంది? ఒకసారిగా ఏం టేస్ట్ అని వచ్చేస్తుంది. అంటే నాలుక మీద ఉన్నదంతా కూడా, అది ఒక నాన్ వెజ్ కానివ్వండి, ఒక కోరిక కానివ్వండి, ఏదైనా సరే అది అనుభవిస్తుంది. మళ్ళీ ఇలా అనుభవిస్తున్నప్పుడు ఈ అనుభవాలతో శరీరానికి బానిస అయిపోయినప్పుడు ఏం చేస్తాడు? జీవాత్మ అంటే తిరిగి జన్మ తీసుకుంటూనే ఉంటుంది. దానికి ఎండ్ చేయాల్సింది ఎవరు అంటే మనమే, ఇంకెవ్వరు కాదు. మనం మారాలి అని అనుకున్నప్పుడు, దీన్ని ఎండ్ చేయాలనుకున్నప్పుడు పరమాత్మ వస్తాడు. మన ఆ పరమాత్మ రావాలి అంటే ఈ మధ్యలో ఉన్న ఈ అడ్లు, ఈ గుణాలు, వీటన్నిటిని మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చక్కగా ముందుకన్నది వెళ్ళిపోవాలి. అందుకని ఆత్మకి
ఏ దానికి కర్త కాడు అంటారు. కర్మ ఉండదు అని చెప్పానంటాడు. కేవలం అది అనుభవం తీసుకునే ఉంటుంది అని చెప్పానన్నాడు కదా! ఇవన్నీ కూడా మనసే ఇంద్రియాల ద్వారా తీసుకొని కర్మలను చేస్తుంది కాబట్టి, ఆ ఫలాలు ఇవన్నీ ఈ సుఖదుఖాలు ఇవన్నిటికి కూడా ఆత్మ భోక్త కాదు. అంటే ఆత్మ ఏవి తీసుకోదు. ఎందుకంటే ఇవి ఇంద్రియములలో, అంతఃకరణంలో ఉండిపోయాయి. అంటే ఇంద్రియాలు చూసిన దాన్నంతా కాసుకొని లోపల అంతఃకరణంలో కోరికగా పెట్టుకుంది. కోరికగా పెట్టుకున్నప్పుడు దీనికోసమే మనిషి పుడుతూ ఉన్నాడు, చస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ ఈ కర్మలకు కర్త కాడు. కర్త కాడు కానీ ఆహ్, దాని గురించింది తీసుకోవాలి కాబట్టి మళ్ళా తిరిగి పంపిస్తుంది. ఎందుకంటే ఏ రోజు కూడా ఆత్మ ఇది వద్దు, ఇది చెయ్యు అని చెప్పదు. ఎందుకంటే అది ఫుల్‌ఫిల్ కానప్పుడు, ఆ కోరిక మొత్తంగా తీర్చుకోలేనప్పుడు అక్కడనే వ్యధ చెందుతుంది. బాధపడుతుంది. బాధపడుతుంది కాబట్టే వెళ్ళి తిరిగి దాన్ని చేసుకొని రా అని చెప్తుంది. దాంట్లో కొన్ని రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది దాటావా అంటే ఈ తప్పు చేశావు కాబట్టి తిరిగి నువ్వు మళ్ళా ఆ తప్పును సరి చేసుకొని రాపో అని చెప్పి మళ్ళా పంపిస్తుంది. అంటే ఇక్కడ ఎవరికి బాధ్యులు? పరమాత్ముడు బాధ్యుడా? మన ఆత్మ బాధ్యుడా? అంటే కాదు. ఎవరి బాధితుడు వాడే. ఎవరి కర్మలకు వాడే బాధ్యుడు అని అంటారు చూడండి. అందుకనే ఆత్మకు కర్మలు ఉండవు. కర్త కాదు. ఎందుకిదంతా అంటే అజ్ఞాన జనితము. అజ్ఞానంతో ఉంటుంది. కాబట్టే మొత్తం కూడా కర్త, భోక్త ఇవన్నీ కూడా మనమే. అంటే ఈ శరీరంతో చేశాం కాబట్టి ఈ శరీరంతోనే ఈ కర్మలను చెయ్యాలే, అనుభవించాలే, లేదా చేసిన దానికి ప్రతిఫలాన్ని ఇక్కడ మనం అనుభవిస్తున్నాము. దీనికి కారణం ఎవ్వరు కాదు. 10వ శ్లోకం. జీవాత్మ శరీరంను త్యజించినప్పుడు, శరీరం నందే స్థితుడై ఉన్నప్పుడు, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడు, అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడు అజ్ఞానులు తెలుసుకొనలేడు. కేవలం వివేకశీలులైన జ్ఞానులే తమ జ్ఞాన నేత్రముల వలన స్వస్వరూపమును తెలుసుకోగలడు. జీవాత్మ శరీరాన్ని త్యజిస్తది. అంటే చనిపోయే సమయం వస్తది. అతను ఎలా ఉంటాడు? నేను శరీరాన్ని. అంటే ఆత్మ అన్నదే తెలియదు. భగవంతుడు వేరు, నేను వేరు అన్న దాంట్లో ఉంటుంది కదా! విషయ భోగాలు అనుభవిస్తుంది. అవి ఏవైనా సరే. అప్పుడు ఎలా? త్రిగుణములతో కూడుకొని ఉంటుంది. అంటే ఈ 3 గుణాలతో ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకొనలేరు. ఎవరు తెలుసుకుంటారంటే వివేకశీలులైన జ్ఞానులే. తమ నేత్ర జ్ఞానం వలనే స్వస్వరూపమును తెలుసుకోగలడు. వివేకులైన వాళ్ళు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు. అలాగే తమ నేత్ర జ్ఞానముల వల్ల అంటే నా స్వస్వరూపమును తెలుసుకుందురు. స్వస్వరూపం తెలుసుకోదురు అంటే అర్థమవుతుంది. ఓహో! నేను ఇన్ని కోరికల కోసం ఇన్ని తప్పులు చేశానా? ఇంతమందిని చంపానా? ఆస్తి కోసం కానీ, కామం కోసం కానీ, ఇంతమందిని నేను బాధించానా? దీనికంతా ఎవరు? నేనే కర్తని, నేనే కర్మని, నేనే క్రియని అని ఎవరు తెలుసుకుంటారంటే జ్ఞాన నేత్రం ద్వారా. అంటే జన్మలను చూసుకోవడము తమ జ్ఞాన నేత్రముల ద్వారా. మళ్ళా అవన్నీ ఎక్కడ రికార్డ్ ఉంటాయంటే మన ఆకాష్ రికార్డ్స్ అంటాం కదా! ఆ ఆకాష్ రికార్డ్‌లో ఉండి ఉంటాయి. అప్పుడు అతను తెలుసుకుంటాడు. ఎవరు? వివేకంతో ఉన్నవాడు. అంటే ఏంటిది? లాస్ట్‌కి ఏమొస్తుంది? విసుగొచ్చేస్తుంది. ఇవన్నిటిని ఏదో ఒకటి తేల్చాలి. ఎందుకు నాకు ఈ సమస్యలు, కష్టాలు ఇవన్నీ ఎందుకోసం వస్తున్నాయి అని ఎప్పుడైతే తాను తెలుసుకోవాలని అనుకుంటాడో, భగవంతుడిని ఆశ్రయిస్తాడో, అప్పుడు భగవంతుడు నడిపిస్తూ తనలోనున్న వివేక శక్తిని పెంచుతాడు. ధ్యానం చేస్తాడు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. 11వ శ్లోకం. అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయముల యందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలులై తెలుసుకోగలరు. కానీ అంతర్శుద్ధి లేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించినను ఈ ఆత్మను తెలుసుకొన జాలరు. ఇంత చక్కగా చెప్పాడు చూడండి. అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయంలో ఉన్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలులై తెలుసుకుంటారు. ప్రయత్నం చేస్తారు. అంటే బయట మారితే సరిపోదు. లోపల అంతఃకరణం శుద్ధి చేసుకోమంటున్నాడు మొత్తంగా. అంటే వాళ్ళ ఆత్మతత్వం. ఏంటిది? ఆత్మ అంటే ఏంటిది? పరమాత్మ అంటే ఏంటిది? ఎందుకు నేను ఇన్ని జన్మలు చేసుకున్నాను? ఈ ఇన్ని జన్మల్లో ఎలాంటి తప్పులు చేశాను? ఆ తప్పులన్నిటిని నేను ఎలా సరిచేసుకోవాలే అని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళకి మాత్రమే ఇది
అర్థమవుతుంది. అంతఃకరణ శుద్ధి లేనివాడు అజ్ఞానులు ఎంత ప్రయత్నించినా ఈ ఆత్మ గురించి తెలుసుకోరు. ఎప్పుడు తెలుసుకుంటాడు ఆత్మను నేను అని చెప్పని అంటే లోపల అంతఃకరణం శుద్ధి అయినప్పుడు. అంతఃకరణ శుద్ధి అవ్వడం అంటే ఏంటిది? గుణములు. ఆ గుణాల గురించి, ఈ అరిషడ్ వర్గాల గురించి ఇవన్నిటిని తెలుసుకొని వాటిని మార్చుకోవడం. ఇక్కడ ఏముంది? మార్చుకోవడమే. ఉన్నదాన్ని అంగీకరించి మనం మార్చుకోవడమే. అంటే నెగెటివ్ లో నుంచి పాజిటివ్ లోకి రావడం, పాజిటివ్ లో నుంచి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అన్నిటినీ అంగీకరించడము. మనలోనున్న బ్యాడ్ క్వాలిటీస్ ని తీసేసి గుడ్ క్వాలిటీస్ ను ఇక్కడ పెంచుకోవడం. 12వ శ్లోకం. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సు అని ఎరుంగుము. నా తేజస్సు నుంచే వీళ్ళందరూ వచ్చారు. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఇవన్నీ నడిపిస్తున్నాయి. ఈ డిపార్ట్మెంట్లు మొత్తం ఏవైతే ఉన్నాయో సమస్త జగత్తును ప్రకాశింపచేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు కూడా అదే పని చేస్తున్నాడు కదా మనకు. సమస్త జగత్తును పరిపాలిస్తున్నాడు. కానీ ఎలా ఉన్నాడు? నిష్కామ కర్మలో ఉన్నారు. కర్తృత్వ భావనతో ఉన్నాడు. అంటే ఇప్పుడు నిష్కామ కర్మ నుంచి అంతఃకరణ శుద్ధి జరుగుతుందా అంటే జరగదు. కేవలం మనలోనున్న గుణాలను తెలుసుకోవడం వల్లనే. నేను నిష్కామ కర్మ చేశాను, ఫలితం మీద ఆశ లేదు అని చెప్పని ఇవన్నీ వదిలేస్తే లోపల అంతఃకరణం మారుతుందా అంటే మారదు అని చెప్తున్నాడు. కేవలం ప్రయత్నం చేసి మార్చుకున్న వాడికి మాత్రమే అంతఃశుద్ధీకరణ జరుగుతుంది. మళ్ళీ ఇలానే సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీళ్ళందరూ కూడా ఇదే పని చేశారు. అంతఃకరణాన్ని మార్చుకున్నాడు, శుద్ధి చేసుకున్నాడు. అంటే అంతఃకరణ శుద్ధి చేసుకోవడం అంటే ఏంటిది? ఈ 3 గుణాలు. ఈ 3 గుణాలకు అతీతంగా ఉంటూ నిర్గుణంగా ఉండగడగలం. ఇదే నా తేజస్సు. ఎక్కడి నుంచి వచ్చింది తేజస్సు అంటే నా ద్వారానే వచ్చింది. నేనే అంటే ఏంటిది? ఇప్పుడు తెలుసుకున్నాడు, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన ఏందో వీళ్ళు తెలుసుకున్నారు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో పరమాత్మ వీళ్ళ ద్వారా పనులు చేపిస్తాడు. మళ్ళీ వీళ్ళ లోపల ఏమైనా మార్పు వస్తుందా అంటే భగవంతుడు ఇప్పుడు ఎలా అయితే ఉన్నాడో వీళ్ళు కూడా అలానే ఉన్నారు. అందుకే ఎన్నో సందర్భాల్లో కృష్ణుడు చెప్పాడు, చాలా మంది యోగులు నన్ను చేరారు, నన్ను చేరుదురు, నాలో నేను కలుపుకుందును అంటే ఇదే. ఆయనలాగా తయారైపోయి ఆ క్వాలిటీస్ అన్ని పెంచుకొని ఆయన ఈ భూమిని అంటే మనందరినీ రక్షించడానికి, మనం ఆనందంగా ఉండడానికి ఎన్నో పనులు చేస్తున్నారు. అంటే నిరంతరం మనం రాత్రంతా నిద్రపోతున్నాం, అయినా సరే వాళ్ళు పని చేస్తూనే ఉన్నాడు. హాయిగా నిద్రపోతున్నప్పుడు ఆ చల్లదనానికి, చంద్రునికి హాయిగా నిద్రపోతున్నామా లేదా? అంటే విశ్వంలో అంత ప్రతిది కూడా పనిచేస్తుంది, మనమే పని చేయట్లే. అందుకే 24/7 పని చేయాలని ప్రతిసారి చెప్తారు చూడండి. అంటే నిద్రపోయినప్పుడు కూడా అక్కడ చేయాల్సిన పనులు అక్కడ చెయ్యాలి, లేచున్నప్పుడు ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ చేయాలి. అదే కాలము కాలాతీతం. కాలాతీతంలో కూడా వర్క్ చేయాలి, కాలంలో ఎలా వర్క్ చేస్తున్నాము. అలాగే 13, 14 శ్లోకం తెలుసుకుందాం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, అగ్ని మనకి ఎలాంటి సహాయం చేస్తున్నాడు? పరమాత్మ మనందరికీ ఈ జగత్తుకు ఎలాంటి సహాయం చేస్తున్నాడు? మనం అంటాం చూడండి, భగవంతుడా ఉన్నావా, నాకు సహాయం చేస్తావా? కోరికలు, ఆ కోరికనా ఈ కోరికనా, నాకు ఇది నేర్స్తావా, నా కష్టాలని. ఇప్పుడు కూడా అంతే, ఈ కోరికలు పోని, అది పోని, ఇది పోని, నేను హ్యాపీగా ఉండాలని. కానీ మనందరినీ ఆనందంగా ఉంచడానికి అన్ని అనుభవించి రండి, మీరు ఎలా ఉన్నా సరే అని చెప్పని ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చాడు ఈ భూమి మీద. అందుకే పృథ్వీ యందు ప్రవేశించిన నేను నా శక్తి ద్వారా సకల భూతములు ధరించి పోషించుచున్నాను అంటే ఆయన ఏం చేస్తున్నాడు?
పరమాత్మ అంటే ఆయన తేజస్సులో నుంచి పృథ్వీ ఎందుకు వచ్చాడు అంటే భూమి మీదకి వచ్చి నా శక్తి నా తేజస్సు ఏదైతే ఉందో సకల భూతములను ధరించి పోషించుచున్నాను. అంటే ఇక్కడ ఉన్న సకల భూతములన్నిటిని కూడా నేనై ఉండి పోషిస్తున్నాను. అలాగే రసస్వరూపుడునైనా అనగా అమృతమయుడమైన చంద్రుడినై ఔషధులకు అనగా వనస్పతులన్నిటికీ పుష్టిని చేకూర్చుతున్నాను. అంటే ఏంటిది? చంద్రుడు రసరూపుడైన అమృతమైన చంద్రుడు ఔషధాలు. అంటే మనకు ఔషధాలు కావాలన్నా, ఆహారం కావాలన్నా సూర్యుడు ఉండాలి, అలాగే చంద్రుడు ఉండాలి. వీటి ద్వారా కొన్ని మొక్కలు వస్తాయి, ఔషధ మొక్కలు. తర్వాత సూర్యుని ద్వారా మనకు తినే ఆహారం భూమి ద్వారా ఇవన్నీ వస్తాయి. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా శక్తి ద్వారానే వచ్చింది. వీటన్నిటికీ నేను పుష్టిని చేకూర్చుతున్నాను. అమృతుడైన చంద్రుడనైనా అంటే మీ అందరికీ ఇవ్వడానికి నేను ఈ పని చేస్తున్నాను. అంటే భగవంతుడు నిరంతరం మనం భూమి మీద ఆనందంగా గడపడానికి, అనుభవించడానికి, ఈ పృథ్వీలోన ఉన్న అన్ని రకాల ఆనందాలను భోగించడానికి ఆయన నిరంతరము మనకు సేవ చేస్తూనే ఉన్నాడు, సహాయం చేస్తూనే ఉన్నాడు. సేవ కన్నా సహాయం చేసిస్తున్నాడు. 14వ శ్లోకంలోన నేనే పాన సంయుక్తుడవైన వైశ్వర్య రాజ్ఞి రూపంలో సర్వ ప్రాణుల శరీరం నందుండి 4 విధములైన ఆహారమును జీర్ణమును చేయుచుందును. ఇప్పుడు ఏం చేశాడు? చంద్రుడు సూర్యుడు దీని ద్వారా మనకు ఆహారం అంటే ఈ శరీరాన్ని ఇచ్చాడు. దీనిలో తినడానికి అనారోగ్యం వస్తే ఔషధాలకు, ఆనందాన్ని ఇవ్వడానికి అన్ని రకాల వసతులు ఇచ్చాడు. మరి ఇప్పుడు అగ్ని రూపంలో ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం అందరము జీవించి ఉండాలంటే ఖచ్చితంగా ఈ భౌతిక శరీరానికి ఆహారం కావాలి, ఉండాలి. మళ్ళా ఇక్కడ ధరించి పోషిస్తున్నాడు కదా. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వర్ణ అగ్ని రూపంలో సర్వ ప్రాణుల యందు 4 విధములైన ఆహారం జీర్ణం చేయుచున్నాను. అంటే 4 రూపంలో అంటే ఏంటిది? జఠదాగ్ని అని మనం అంటాం కదా, మన శరీరంలో ఉండే అగ్ని. అది 4 విధములైన ఆహారం జీర్ణం చేయిస్తున్నాను. అంటే లోపల ఉన్న అగ్ని ఎవరండి? జఠాగ్ని. ఆయన నుంచే వచ్చింది, ఆయనే. అంటే ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఆయన్నే కదా. అందుకే విభూది యోగంలోన విభూదుల్లో ఒకటి చెప్తాడు 41వ శ్లోకంలోన సమస్త ప్రకాశ శక్తిని, ధారణా శక్తిని, పోషణ శక్తిని, జీర్ణ శక్తిని మొదలైనవన్నీ కూడా నా అంశయే. అంటే చెప్పండి, ఎక్కడ ఈ శరీరంలో ఏ ఏ పనులు చేస్తున్నాడు? ఆహారం కోసం, ఆనందం కోసం, అలాగే మనం భుజించి అనారోగ్యాలు తెప్పించుకుంటే ఔషధాల మొక్కల కోసము ఇన్ని రకాలవన్నీ ఎవరు అందిస్తున్నాడు అంటే అది కూడా నేనే అంటున్నాడు. అలాగే సర్వ ప్రాణుల శరీరం నందు 4 విధములైన ఆహారాన్ని అంటే జీర్ణం చేయిస్తున్నాడు. అంటే తిన్నదాన్ని జీర్ణం చేపించేది ఎవడు అంటే ఆ జటాగ్ని రూపంలో ఉన్న ఆ పరంధాముడే. అంటే ఆ తేజస్సే, ఆయన ద్వారా వచ్చే తేజస్సు. ఆ 4 ఏంటివి అంటే భక్ష, భోజ్య, లేహ, చోషములు. అంటే ఏంటివి? దంతములలో నమిలి తినే రొట్టె, అన్నం మొదలైనవి భక్ష్యములు. అలాగే నమలకుండా నేరుగా తీసుకునే ద్రవ పదార్థములు భోజ్యములు అంటే పాలు, పెరుగు ఇలాంటివి. అలాగే నాల్కతో ఆస్వాదింపబడే తేనె, పచ్చళ్ళు మొదలగునవి లేహములు. అలాగే పీల్చబడే చెరుకు, పండ్లు మొదలైనవి చోష్యములు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు జీర్ణం? మనం అంతా తిని కూర్చుంటే ఆ జటాగ్ని రూపంలో ఆయన శక్తి ద్వారా మనం అందరము జీవిస్తున్నాము, తింటున్నాము. ఇవన్నీ అందించేది ఎవరు? పోషించేది ఎవరు మనని? సాక్షాత్ పరమేశ్వరు నుంచి వచ్చిన శక్తియే. ఇప్పుడు 16వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః
वेदान्तकृद्वेदविदेव चाहं द्वाविमौ पुरुषौ लोके क्षरक्षाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते 15వ శ్లోకంలోన సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండియే స్మృతి, జ్ఞానము, అపోహము అంటే సందేహమును తొలగించుట కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకోదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే. అంటే విభూతి యోగంలోన ఎన్నో చెప్పాడు. అంటే ఈ ఈ ఈ దాంట్లలో నేనై ఉన్నాను. ఇది కూడా నేనే అని చెప్పాడు. మళ్ళా ఇక్కడ కూడా ఏంటిది? సమస్త ప్రాణ హృదయంలో అంతర్యామిగా ఉన్నాను. అంతరంగంలో అంతర్యామిగా ఉన్నవాడని కూడా నేనే. మళ్ళీ నా నుండే స్మృతి, జ్ఞానం, అపోహం అంటే ఇవన్నీ కూడా ఈ అపోహలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ స్మరణలంతా ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ జ్ఞానం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అది నేనే. అంటే కేవలం మనం అనుభవం కోసమే వచ్చిన వాళ్ళము. అంటే ఇదంతా కూడా ఈ నాటక సూత్రధారి అయిన ఈ జగన్నాటాన్ని ఆడించే అతనంతా కూడా ఇదే. అన్నీ ఇచ్చాడు. అన్నిటినీ సమకూర్చాడు. ఆట ఆడడానికి ఆటను పంపించాడు. అంటే ఆట అంటే ఎలా ఆట ఆడాలి? నాటకం ఎలా నటించాలన్న ఇప్పుడు నాటకం ఒక సినిమా చూసామనుకోండి, అన్ని రకాల ఉంటేనే మనం సినిమాని చూస్తాం. విలనిజం ఉండాలి, కమెడియన్ ఉండాలి, లవ్వర్స్ ప్రేమ అన్నది ఉండాలి, భార్యాభర్తలు ఉండాలి, గొడవలు ఉండాలి. అన్నీ ఉంటేనే కదా సినిమా ఎంజాయ్ చేసేది. ఇలా మనందరినీ కూడా సృష్టించి అంటే పంపించి చేసి ఇవన్నిటిని సమకూర్చాడు. అంటే ఇది లేదు మనకిది లేదనేటట్టుగా అన్నిటిని సమకూర్చాడు. అన్నీ ఇచ్చాడు. మళ్ళీ అన్నీ ఇచ్చిన మనము ఎందుకు లోటు లేదు అని అనుకుంటున్నాం? ఎందుకు దీన్ని ఆస్వాదించలేకపోతున్నాము అంటే మన గుణములలో నుంచి చేసిన మన తప్పులు, మన కర్మలు దీని ద్వారానే ఇవన్నిటిని వదిలేసి లేని దాని కోసం వెంపర్లాడుతున్నాం. ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు కారణము అని అంటే కూడా దీని వల్లనే నీ కర్మల కారణంగా, నీ గుణాల కారణంగా ఇన్ని ఇచ్చి, ఇంత ప్రకృతినిచ్చి, ఇంత ఆస్వాదించమని నిరంతరం మన వెన్నంటే ఉంటూ సహాయం చేస్తూ ఉన్న వాడి గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? విన్నా కూడా ఎందుకు అవగతం అవ్వట్లేదు? ఎందుకు లేదు అంటే ఈ మనస్సు, ఇంద్రియాలు నీ శరీరం వైపు మళ్ళిస్తాయి. అది బుద్ధిలోకి దాకా పోనీయదు. ఎందుకంటే ఇక్కడ ఇంటెన్షన్ వేరుగా ఉంది. దీని మీద యావ ఉంది. పక్కవాడు ఏదో మారిపోతే, ఏదో అయిపోతే వచ్చేస్తాడు. వాడు పక్కవాడు ఎదిగితే అసూయలోకి వచ్చిపోతాడు. పక్కవాడు బాగుపడితే వానికుంది నాకెందుకని లేదని చెప్పని వచ్చేస్తాయి. కోపం వస్తుంది, రౌద్రం వస్తుంది. అప్పుడు హింసించే విధంగా తయారవుతారు. ఒక మాట అంటే పడలేని విధంగా తయారవుతారు. మళ్ళా ఇన్నిచ్చాడు కదా, ఇవ్వలేనిది ఏంటిది చెప్పండి ఒక్కసారి? ఏమి లేవు. అంటే తిన్న ఆహారం తినమంటున్నాడు. ఆ ఫుడ్డును కూడా ఆస్వాదించు. ఇన్నిచ్చాను తింటావా? తిను. అలాగే చంద్రుణ్ణి ఔషధులుగా ఇచ్చాడు. ఏంటిది? చక్కగా ఆయన రసాత్ముడు అని చెప్పానంటాడు. అమృతం. అంటే మనకు జీవించడానికి ఏదైతే ఉన్నాయో ఏదన్నా వచ్చినా కూడా ఆ మొక్కలు ఇచ్చాడు, ఆ మెడిసిన్స్ ఇచ్చాడు. అంటే చక్కగా ఉండమని. పొద్దున్న లేస్తే ఎండనిచ్చాడు, అవసరమైతే వాననిచ్చాడు, అవసరమైతే చల్లదనాన్ని ఇచ్చాడు, ప్రకృతినిచ్చాడు కళ్ళతో కావాలని చెప్పానంటే. ఇన్ని సౌందర్యాలతో ఇచ్చిన ఈ భూమండలం పైన ఆనందంగా అనుభవించమని పంపిస్తే ఏం చేశాము అన్నది క్వశ్చన్ వేసుకోవాలి. మళ్ళీ ఇంత ఆనందమైన లోకంలో ఎందుకు ఆనందంగా ఉండలేక? దేని మీద ధ్యాస, దేని వైపు ఆకర్షణ, దేని వైపు పరిగెత్తడం, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వేసుకోవాలి. మన లోపల మదించాలి. ఆ జ్ఞానం అన్నది ఎందుకు మిస్ అవుతున్నాను, ఎందుకు ఇది చేరలేకపోతున్నాను, దేని మీద ఉంది అన్నది మనలో మనమే మదనించడము, మదన రావాలి. అది రాగలగాలి. వేదముల ద్వారా తెలుసుకోగలిగిన వాడును నేనే. ఎలా తెలుసుకుంటావు? నన్ను తెలుసుకోవాలంటే వేదములు. అది కూడా ఇచ్చింది ఎవరు? నేనే. అది కూడా ఎవరినిచ్చాను? నిన్నే ఇచ్చాను తెలుసుకోమని. అది కూడా నేనే. వేదాంత కర్తని, వేదజ్ఞుడను మొత్తం నేనే. అంటే కర్తని, కర్మని, క్రియని
నేనే అని చెప్పి అంటున్నాను. 16వ శ్లోకం. द्वाविमौ पुरुषौ लोके क्षरक्षाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. ఇంతకుముందు చదివారు కదా మేడం, చూడలేదు. చదివి ఈ జగత్తునందు క్షరుడు అంటే నశ్వరుడు, అలాగే అక్షరుడు వినాశరహితుడు అను అని పురుషులు 2 విధములు గలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు, జీవాత్మ నాశరహితుడు. అంటే ఈ జగత్తులో 2 ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను కదా. ఈ జగత్తులో క్షరుడు అంటే నశ్వరుడు, అక్షరుడు అంటే వినాశరహితుడు. ఈ 2 విధములుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంది, సకల ప్రాణుల శరీరం అంటే ఏ ప్రాణులనైతే ఇచ్చానో ఈ భూమిదికి, ఇవన్నీ నశ్వరము అంటే నశించేవి. జీవాత్మ నాశరహితుడు. జీవాత్మ అంటే ఆత్మ ఏదైతే ఉందో అది నాశనము కానివాడు, అంటే ఆత్మకు మరణం లేదు అని చెప్తున్నాడు. 17, 18. उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रतितः पुरुषोत्तमः. పై ఇద్దరి కంటేను ఉత్తముడైన పురుషుడు వేరొక వాడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుతున్నాడు. అంటే జీవుడు, జీవాత్మ అంటే ఈ శరీరంలో ఉన్న జీవాత్మ కంటే ఉత్తమమైన వారు ఉన్నాడు పురుషుడు. ఎవరు అనంటే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అంటే ఎప్పుడు కూడా నాశనము కానిది, అంటే సనాతనమైనది, పురాతనమైనది అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుతున్నాడు. ఈ ఒక్క లోకమైనా కాదు, ముల్లోకాలు అన్నిటినీ ఆయన ప్రవేశిస్తున్నాడు. అంటే ఇవన్నిటినీ సృష్టించి ఆయన పోషిస్తున్నాడు, భరించి పోషిస్తున్నాడు. అంటే ఏంటిది, ఆయన నిరంతరము సర్వవ్యాపి అయి ఉన్నాడు. నిరంతరం కర్మలను చేస్తూనే ఉన్నాడు. అందుకనే క్లియర్గా చెప్పాడు, నేను అన్నిటికీ నిర్గుణని, అతీతంగా ఉంటాను. నేను కర్మలను పని చేస్తాను కానీ దానిపైన దృష్టి ఉండదు. మనకేమైంది పనులు చేసుకోవడానికి, ఆలోచిద్దాం. 18వ శ్లోకం. ఏలనన నశ్వరమగు జడవర్గము క్షేత్రం కంటేను నేను సర్వదా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటేను ఉత్తముడు కనుక ఈ జగత్తునందు వేదముల యందు పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. అంటే వేదములలో ఈయన గురించి ప్రస్తావన ఉంది. ఈ జగత్తు మొత్తానికి కూడా పురుషోత్తముడు ఎవరు అంటే ఆ పరమాత్మనే. ఎందుకంటే ఈ క్షేత్రం నశించిపోతుంది, అలాగే ఈ జీవాత్మ కూడా ఉత్తముడు. కానీ ఉత్తముడు కన్నా ఉత్తమోత్తముడు ఎవరు అనంటే ఈ పురుషోత్తముడు. అందుకే నేను ప్రసిద్ధి ఎక్కినాను. అంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, పరమాత్మ గురించి. నేను ఇలాంటి పనులు, ఇన్ని పనులు చేస్తున్నాను, నేను పని చేయను అన్నాడు కదా. నేను యుద్ధం చెయ్యను, పాపం వస్తుంది, పుణ్యం వస్తుందని. మళ్ళీ ఇప్పుడు భగవంతుడు ఇన్ని పనులు చేస్తున్నాడు కదా, మళ్ళీ ఆయన్నే సృష్టించాడు, మళ్ళీ ఆయన్నే ఉన్నాడు, ఆయన్నే భోక్త. మళ్ళా ఇలాంటి వాళ్ళని అందరినీ నేను ఎంకరేజ్ చేయడం వల్ల, వీళ్ళని మళ్ళీ తిరిగి పువ్వుని పంపించడం వల్ల నాకేమైనా కర్మలు వస్తాయి అని ఆలోచిస్తున్నాడా? లేడు కదా. అన్నిటికి అతీతంగా ఉన్నాడు, నిర్గుణుడు అయ్యాడు కాబట్టి ఎవరు ఏది అడిగినా ఏం చేసినా ఇస్తున్నాడు. రాక్షసుల సైతం తపస్సుతో మాకు ఇవి కావాలంటే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సాధన చేశాడు కాబట్టి ఇవ్వాడు. అందుకే ఆయన పరమాత్ముడు అయ్యాడు. మరి మనం ఇస్తామా, వదులుకుంటామా దేన్నైనా? 19, 20 శ్లోకం. यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे
పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః. 19వ శ్లోకంలోన ఓ అర్జున, జ్ఞాని అయినవాడు ఈ విధంగా నన్ను తత్వత పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడైన నన్నే నిరంతరము పరమేశ్వరుడుగా భజించును. అంటే జ్ఞాని అయినవాడు నా తత్వం అంటే ఇప్పుడు నేను ఏవైతే ఇవన్నీ చెప్పానో, ఎవరి ద్వారా నడిపించబడుతుంది, దేని ద్వారా సృష్టించబడుతుంది, ఎవరెవరిని ఇక్కడ ఇచ్చి పాలించమని చెప్పాను, ఏ లోకాల్లో నేను ఉండి భరించి పోషిస్తున్నాను, ఇవన్నిటిని ఈ పురుషోత్తమం గురించి తెలిసిన వాడు సర్వజ్ఞుడైన అతడు దేవుడైన నన్నే నిరంతరం పరమేశ్వరుడుగా భజించును. అంటే భజించును అంటే ఆయనతోనికి చేరుకోవడానికి ప్రయత్నం. ఎలా దొరుకుతాడు అంటే సులభుడే అన్నాడు, సులభంగానే దొరుకుతాడు కావాలంటే. అంతటా ఉన్నాడు కాబట్టి సులభ సాధ్యుడే, సులభంగా దొరుకుతాడు. ఆ సులభంగా నువ్వు దొరకాడంటే అలా నువ్వు తయారవ్వాలంటే ఎప్పుడు కూడా పరమేశ్వరునిలా ఉండాలి, అంటే ఆ పరమాత్మలా ఉండగలగాలి. ఎక్కడ ఉంది ఈ ఫెసిలిటీ అవ్వడానికంటే కేవలం మనకు ఈ భూమి మీదనే అవకాశం ఇవ్వబడ్డది. అందుకే మానవుడుగా వచ్చి మాధవుడుగా మారిపోవడం అంటే ఇదే. ఎక్కడ దొరకదు ఈ ట్రైనింగ్. ఇది కేవలం భూమి మీద మాత్రమే సాధ్యం. 20వ శ్లోకంలోన ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంత గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధంగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకున్న మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. అంటే ఏంటిది? గోప్యమైన ఈ శాస్త్రము అంటే ఈ శాస్త్రాలలో అంటే ఈ వేదాలలో ఏమున్నాయో, భగవంతుడు అంటే ఎవరు, ఏం చేస్తాడు అని ఇవన్నీ కూడా నీకు తెలిపి ఉన్నాను. అంటే గోప్యంగా ఉండబడ్డది దీంట్లో. ఇవన్నీ నీకు తెలియచేశాను కాబట్టి ఇది తెలుసుకున్నవాడు జ్ఞానియే కృతార్థుడు కాగలడు. అంటే తెలుసుకొని ఆచరించిన వాడు ఖచ్చితంగా ఆ పరమాత్ముని పొందెదరు అని కృష్ణ పరమాత్మ పురుషోత్తమ యోగం గురించి చెప్తున్నాడు. అంటే మొత్తంగా భగవంతుని తత్వం అంటే పరమాత్మ తత్వంను క్లియర్గా ఇక్కడ చెప్పాడు. ఇది పురుషోత్తమ యోగము. చక్కగా తెలుసుకున్నాం కదా. ఇక నుంచి దేని గురించి పట్టించుకోవాలి, దేన్ని మనం వదిలేయాలి అన్నది ఇక్కడ మనమే ప్రశ్నించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.